బ్రేకింగ్ న్యూస్. గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అనిల్ ఈరవత్రి బాధితుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 113 మంది బాధిత కుటుంబాలకు నిధులు విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. అయితే ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు అందేలా ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇవ్వడం పట్ల కూడా ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసుదేవ్ సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్, చెప్పండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా తెలంగాణ వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా రూపంలో కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే 2013 డిసెంబర్ 7 రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కూడా ఈ ఎక్స్గ్రేషియా అందనుంది. మొత్తం 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు అయినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ యొక్క ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అనిల్ ఈరవత్రి యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లారు. వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి నిధులు విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయడం గతంలో ప్రభుత్వం సంబంధించి ఏదైతే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అంశాలకు సంబంధించి ఒక అధ్యయనానికి ఒక కమిటీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోపక్క వారి బాధిత కుటుంబాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కూడా సీట్లు కూడా వచ్చేందుకు అడ్మిషన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అడ్మిషన్ ఇవ్వాలంటూ కూడా గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గల్ఫ్ బాధిత కుటుంబాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ తో పాటు కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున బాధితులు అక్కడికి వెళ్తా ఉంటారు. గల్ఫ్ లో ఉన్నటువంటి అనేక కష్ట నష్టాలు వచ్చి ఉన్న నేపథ్యంలో అక్కడే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 113 మంది బాధిత కుటుంబాలు ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళందరికీ కూడా వెంటనే 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి చెల్లించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి యొక్క నిధుల విడుదలతో కూడా ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో ఆనందం అయితే వెల్లువిరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు త్వరలోనే చెల్లించబోతా ఉంటారు. థ్యాంక్ యూ వాసు.